ప్రియులారా, 23, 24 వచనాల దగ్గర మరి ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ నలుబది వెండి దిమ్మలను చేసెను. 40 ఫైనల్ కాదు. ఇది ఒక ప్రక్క. సో ఈ వెండి దిమ్మలు మందిరము యొక్క రెండవ ప్రక్క ఉత్తర దిక్కున 20 పలకలు, వాటి నలుబది వెండి దెమ్మలు. ప్రియులారా, వెండిని దేవుడు విస్తారముగా ఆయన వాడుకున్నారండి, ఉపయోగించుకున్నారండి. వాక్యంలో మనం చూస్తే 400 మణుగులు, మరి మణుగులు లెక్క తర్వాత చెప్తాను నేను. ఇంతకు ఈ వెండి దెమ్మలు అంటే దాని అర్థం ఏంటి? వెండి దెమ్మ అంటే దాని భావం ఏంటి? గుడారము నేల మీద నిలబెట్టబడింది. గుడారము అంటే ఒక టెంట్ అంటారు. టెంట్. ఈ టెంట్ నిలబడాలంటే మరి కర్రలు ఉండాల, సపోర్ట్. కర్ర లేకుండా ఎవడైనా టెంట్ నిలబెడతారా? నిలబెట్టరు. దేవుడు స్తంభముల వలె తుమ్మకర్రతో పలకలను చేయాలి అన్నాడు. ఆయన ఏం చేశారంటే 4 పలకలు, అంటే ఒకటి ఈ షేపులో, ఒకటి ఈ షేపులో, ఇంకొకటి ఈ షేపులో, ఇంకొకటి ఇలాగా, అంటే 4 పలకలతో ఒక స్తంభమును చేయించాడనమాట. ఇది ఏదో కర్రేసి నిలబెట్టేసే దేవాలయం కాదు ఇది. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఏదో కట్టేయండి, సరిపెట్టేయండి అంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడ దేవుడు ఒప్పుకోడు. దేవుని బిడ్డ, ఆయనకు ప్రతీది కూడా పద్ధతిగా కావాలి. నేను నిన్నగాక మొన్న అనుకుంటాను, మరి కిర్లంపూడి వెళ్ళాను. పాస్టర్ల పనివారి మీటింగు జరుగుతూ ఉంది. ఒక కుర్రోడు వచ్చి, అయ్యగారు మీకు మటన్ ఏమంటారా అన్నాడు. నాకు మటన్ తర్వాత ఇది కానీ నీకు ముందు క్లాసు వేయగల. ఎరా, సాంబారు డోగుతావు, మటన్ కర్రీ వడ్డిస్తావా అని అడిగాను నేను. ఏంటోనండి అసలు ఈ ప్రజలు ఏమైపోతున్నారు నాకు అర్థం కాదు. దేవుడు ఒప్పుకోడమ్మా. నా దేవుడు అయితే అసలు ఒప్పుకోడు. దేనికి వాడవలసిన గరిడు దానికే వాడాల. ఈ పాస్టర్ గారికి ఏంటి ఎవడికి లేని నొప్పి, ఈయనకి ఏంటంటే నాకు అలాగే నొప్పి ఉంటుంది అంతే. నా దేవుడు ఒక దెమ్మ ఇలా నిలబెట్టేసి టెంట్ వేసేయండి అని అనలే. దానికి 4 పలకలు ఒక స్తంభంలాగా నిలబెడితే ఈ స్తంభంలాగా ఆనాలి అంటాడు దేవుడు. నువ్వెవడో మధ్యలో దాన్ని ఖరాబు చేసి ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి. ఆ తర్వాత నేను ఆ మాట అనబట్టి గరిటి కొట్టుకుని వచ్చాడు. దేవుని బిడ్డ చేసే పని, అది వడ్డనైనా, వంటైనా, ఇంకోటైనా, అది పద్ధతిగా ఉండాలి. ఇది కదా అరణ్యంలో దేవుడు నేర్పుతున్నాడు. అరణ్యంలో ప్రభు ఇంత పద్ధతి నేర్పుతున్నాడు. క్రైస్తవులంటే పద్ధతి కలిగిన వారు. ప్రియులారా, ఇప్పుడు లుంగి కనబడలేదు అనుకో, ఎవడైనా ఆవిడ చీర కట్టుకుని తిరుగుతూ ఉంటాడా? అవి మాత్రం చేయరు కదా. లేకపోతే ఆవిడ చీర గబుక్కుని కనపడితే అలా ఆయన లుంగి కట్టుకుని ఈవిడ తిరుగుద్దా? అట్లా చేయరుగా. అబ్బో, అప్పుడు ఎవరి బట్టలు ఆలియే. అలాగే దేవాలయం అంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం. అది దేవాలయం అంటే. నీ ఇష్టం కాదు. ఇక్కడ వెండిని గూర్చి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రియులారా, 400 మణుగుల వెండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వెండి? ఇంత వెండి ఇప్పుడు కట్టేశారు, పెట్టేశారు అని అంటే 100 మణుగుల బంగారం. ఓకే, అందరూ కొంచెం ఇచ్చారు అనుకుందాం. 400 మణుగుల వెండి.
ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత వెండి ఎక్కడుంది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు ఏం పని చేశారో మనం ఎరుగుదాం. వారికి తినడానికి గింజలు ఇస్తే అదే కూలి. మరి ఇదంతా ఎలా వచ్చింది? దేవుని బిడ్డ, దేవుడు ఇంత వెండి ఎందుకు వాడాడు అంటే, ఈ చెక్కలతో స్తంభం నిలబెట్టమన్నాడు కదా. ఆ స్తంభం నిలబెట్టినప్పుడు దాని కింద మన చందా డబ్బాలాగా, ఇక్కడున్న డబ్బా ఉంది చూడండి, దానిలాగా ఒక వెండి దిమ్మ ఉండాలన్నమాట. బలంగా, చాలా బరువుగా. అప్పుడు అది పునాది అన్నమాట. దేవాలయానికి పునాదులు లేవు ఇక్కడ. అది పునాది, అది బేస్ అండి. అది ఆ దిమ్మ మీద, ఆ దిమ్మ ఈ స్తంభాన్ని కదలనివ్వదు. అర్థమైందా? ఈ స్తంభం దానికి బొరులు పెట్టి ఆ చెక్కను లోపలికి కుదించినప్పుడు బలంగా నిలబడుతుంది. విశ్వాసి, ఈ స్తంభంలో తుమ్మకర్ర ఉంది, ఈ స్తంభంలో వెండి ఉంది, మెలమెలా మెరుస్తున్నటువంటి వెండి ఉంది. ఈ రెండు కలిగినదే స్తంభం. అయితే విశ్వాసి అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రకటన 3:12లో జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను. నువ్వు గాని ఈ లోకంలో ఉన్న కొన్నింటిని జయించగలిగితే నేను ఒక స్తంభముగా నిన్ను నిలబెట్టుకుంటాను. స్తంభము. ఆది క్రైస్తవ సంఘానికి పేతురు, యాకోబు, యోహానులు స్తంభములుగా ఎంచబడిన అని వ్రాయబడి ఉంటుంది కదా. వెండి. ప్రియులారా, ఇప్పుడు ఈ స్తంభము నుండి ఆ స్తంభమునకు సపోర్టింగ్ ఏముందంటే బీమ్ ఉంది. మీకు అక్కడ ఆ బీమ్ పక్కన కనబడుతుంది ఎత్తుగా. ఆ బీమ్ అక్కడ సీలింగ్ మూసేసింది, కింద పక్కన మాత్రం బీమ్ కనబడదు మీకు. ఈ బీమ్ సపోర్ట్ లేకపోతే ఈ రెండు స్తంభాలు బలంగా అతుక్కో. ఇప్పుడు మరలా దేవుడు ఏమంటాడంటే, వెండితో పెండె బద్దలను చేయవలెను. కర్రలు వాళ్ళ దేవుడు, చెక్కలు వాళ్ళ దేవుడు. దేవుని బిడ్డ, కొన్ని పదార్థాలు ఉంటాయి ఈ లోకంలో. ఉదాహరణకు బంగారం గురించి చెప్తాను. బంగారం అనేది ఏంటి? నీ దగ్గర ఒక లాకెట్ ఉందనుకో, ఒక బంగారం ఐటమ్ ఏదైనా ఉందనుకో, ఒక బలమైన సుత్తి తీసుకొని దాన్ని టపాటపామని 4 దెబ్బలి మొక్కలైపోద్దా? అవదు. సాగుద్ది. అది బంగారం సాగుద్ది. ప్రియులారా, బంగారాన్ని దారముగా సాగదీయొచ్చు. 1 గ్రామ్ అంట 1800 అడుగులెంతో సాగదీయొచ్చు అంట మిషన్లో పెట్టి. తీగల్లాగా చేయొచ్చు అంట. అందుకే బంగారంతో రాజులకు బట్టలు ఉంటాయి. ఇప్పటికీ మొన్న ఇంగ్లాండ్లో రాజుగారు పట్టాభిషేకం జరిగినప్పుడు ఆ బంగారం ఆ వస్త్రం పైన తొడిగారు ఆయనకి. బంగారానికి ఉన్న గుణం సాగుట. అది అది గట్టిగా నొక్కితే మొక్కలేమైపోతుంది, ఎంతైనా సాగుద్ది. అది వేస్ట్ అయిపోదు. ఇనుములాగా మొక్కలు అయిపోతుంది, అన్లెస్ నువ్వు కట్ చేయాలి దాన్ని. వెండి కూడా ఆ కోవకు చెందింది. వెండి బద్దలు ఈ ఈ గుడారం స్ట్రక్చర్ విషయంలో దేవుడు ఆ వెండి బద్దలతో దాని మీద, ఈ 2 స్తంభాల మీద వెండి ఆ బద్దలుంటే దానికి కత్తెనలు వేలాడదీయాలి. ఇప్పుడు కత్తెను పెట్టాలంటే మీ ఇంట్లో ఏముండాలి? అంటే అవతల మీకు కట్టేసి దానికి పురుకోసు కట్టేసి ఆ కత్తెనల గురించి చెప్పకండి నాకు.
ఈ కట్టెన్లు యవనికలతో దేవుడు డిజైన్లుగా తీయించాడు కనుక ఒక రాడ్ ఉండాల. ఎటువంటి కట్టెనకైనా సరే ఒక రాడ్ వేస్తాడు. లేదు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం జరుపుకోవాలంటే సీలింగ్కి ఒక రాడ్ వేసేస్తాడు. అంటే రాడ్ అంటే ఒక ఐటమ్ ఉంటుంది. అది దేవుని బిడ్డ దానికి వేలాడుతుంది, అంతే వేలాడుతుంది. బేస్ అదండి. బేస్ లేకుండా ఈ యొక్క తెరలను మనం వేలాడదీయలేం. నీకు ఒక బేస్ ఉండాల. నువ్వు కట్టెనైనా, నువ్వు స్తంభమైనా, నిన్ను మోసే ఒక బరువైన దిమ్మ నీ కింద ఉండాల. ఒక పునాది ఉండాల నీకు. ఏమీ లేకుండా నేను గాల్లో ఉంటాను. గాల్లో ఎవరు ఉండలేరు, గాల్లో స్తంభాలు ఉండలేవు. దేవుని బిడ్డ ఈ యొక్క వెండిని ఆది కాలము నుండి మనం చూస్తూ ఉంటాం. మరి ఆదికాండం 26లోకి వెళ్ళిపోదాం. అబ్రహాము, ఈయన అబ్రహాము గారు భార్య గారు చనిపోయారు. శారం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? 26కు ముందు 25లోనే ప్రియులారా, అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు మరి ఆయన ఒక పని చేశాడండి. తన భార్యను పాతి పెట్టడానికి మరి 23వ అధ్యాయము అందులో బేరం జరుగుతుంది. అందులో బేరం 10వ ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులు వినబడిన అబ్రాహాముతో చెప్పిన జవాబు ఏమన్నా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇస్తున్నాను. మృతి పొందిన నీ భార్యను అమ్మా పాతి పెట్టుము అన్నాడు. అంటే సమాధి చేయడానికి ల్యాండ్ ఎలా ఇస్తారంట? కొంచెం త్వరగా చెప్తే త్వరగా అవుద్ది. మరొకసారి మీ బైబిల్లో చదవండి పోనీ, అప్పటిదాకా నేను ఆగుతాను. అటు బైబిల్ చదవరు, చదివింది వినరు. ల్యాండ్ ఎలా ఇస్తారంట హేతు కుమారులు? 23 ఆదికాండం 11. ఎవరైనా ఏ సన్నిధులన్నా గట్టిగా చదవండి ఆ మాట. ఎలా ఇస్తారంట చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతారు, వాక్యం వింటారు, చెప్పలేరా? ఫ్రీగా ఇస్తారంట. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? ప్రియులారా, నాకు ఉచితంగా వద్దు అని చెప్పి ఎప్పుడు నన్నాడు, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత చేస్తుంది? ఇది 400 తులముల వెండి. ఇప్పుడు మీరు వెండి వస్తువులు అవి కొంటూ ఉంటారు కదా, 400 తులాలు అంటే ఎంత వెండమ్మా అది? కొంచెం త్వరగా తేల్చాలి. మీరు తేల్చకపోతే మీరు ఆడోళ్ళేనా అని అంటాను నేను. మరి ఇంకేమనాలి మరి? 400 తులాలు ఓ ప్లేట్ వస్తుందిగా, రాదా? 400 తులాలకి ప్లేట్ రాదా? వెండి ప్లేటు. నేను ఇప్పుడు రెవరెండ్ అయినప్పుడు వచ్చింది నాకు గిఫ్ట్. అందుకని నేను రెవరెండ్ అయినప్పుడు వచ్చింది నాకు వెండి ప్లేటు. ఆ వెండి ప్లేట్లోనే తింటాను. ఇప్పుడు ఏంటంట, తర్వాత మా చిన్న అబ్బాయికి వచ్చింది, వాడిని అందులోనే తినమని చెప్తాం. వచ్చింది ఇప్పుడు తినకూడదా? దేవుని బిడ్డ, 400 తులాల వెండి ఇవాళ మార్కెట్కి వెళ్ళి దాని కాస్ట్ కట్టు. ఆ రోజుల్లో 6000 సంవత్సరాల క్రితం ఒక చిన్న ల్యాండ్ సమాధి చేయడానికి
అంత డబ్బు పెట్టాడు అబ్రహాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు నేను చరిత్ర అబ్రహాముది చెప్పడంలా, ఏదైనా కొనాలి అంటే ఒక్క వెండితోనే కొనాలి. కాగితాలు లేవు, కాయిన్లు లేవు, రూపాయలు లేవు, బ్యాంకులు లేవు, ఏమీ లేవు. పూర్వం దేనితోనయ్యా పొలాలు కొన్నా, స్థలాలు కొన్నా, వస్తువులు కొన్నా, ఏం కొన్నా యోసేపును సంతలో నిలబెట్టారు. నిలబెట్టి, అబ్బాయ్ ఎంత కమ్ముతావు? ఎంత కమ్మేశారు చెప్పండి అమ్మా. యోసేపు బాధపడతాడు, నన్ను ఎంత కమ్మారు కూడా వీళ్ళకి సన్నిధులకు కూడా తెలియదు అంటే చాలా బాధ కదా. ఎంత కమ్మారు యోసేపు? ఎవరండి అది? చెయ్యొద్దండి. చెప్పు, చూసావా బైబిల్లో? 20 తులాల వెండి. యేసు ప్రభువుని ఎంత కమ్మారు? 30 తులాల వెండి. దేవుని బిడ్డ, అన్ని కూడా ఆ వెండితోనే కొనుగోళ్లు జరిగాయి అని బైబిల్ చెప్తుంది. అందుకే పూర్వం కాయిన్ అంటే సిల్వర్ కాయిన్ అని అర్థం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి. ఆ గోల్డ్ కాయిన్ 8 గ్రాములు ఉండేది. కాసు అంటారు దాన్ని. అంటే రూపాయి కాసు అంటాం కదా, అందుకని మనం కాసులు, ఇప్పుడు తులాలు వాడుతున్నారు. వీళ్ళారా, అది గోల్డ్తో చేస్తుండేది. అంటే ఆ కాయిన్ విలువ అంత గోల్డ్ అనమాట. సో వెండి ఇవాళ దేవుడు వారికి ఏం చెప్పాడంటే, ప్రతి మగబిడ్డ వెండితో విడిపింపవలెను. వెండితో విడిపించాలి. ప్రియులారా, ఇశ్రాయేలీలలో మరి 20 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్ళందరూ కూడా అరతులము వెండి ఇవ్వాలండి. లెక్కలో చేరిన ప్రతి వాడు అరతులము, ఇది దేవుడు పెట్టాడు. అందుకని మగపిల్లలు 20 సంవత్సరాల పైబడిన వయస్సున్నటువంటి ఆ మగ సంతానము, ఈ 6.5 లక్షల మంది ఉన్నారే, వాళ్ళు అరతులం చొప్పున ఇస్తే ఈ వెండంతా కూడా ఎంత కావాలో, ఇప్పుడు కొన్ని చోట్ల గుడి కడుతున్నారు అనుకో, మన గుడిలా కాదు అవి. అక్కడికి ఏంటంటే, ఆ టీచర్ గారు ఉన్నారా, ఆవిడతో నెల జీతం ఇచ్చేయాలా, వాళ్ళ ఆయన గారితో నెల జీతం ఇచ్చేయాలి. బలవంతం. మీరు అడగండి, లూథరన్ చర్చికి వెళ్ళే ఎవరినైనా అడగండి, ఇప్పుడు సెంట్ పీటర్కి వెళ్ళే వాళ్ళని అడగండి, మేము నెల జీతం ఇచ్చేసామండి. అది ఏమన్నా కొత్తగా ఇప్పుడు ఏమన్నా రూల్ ఉందంటే, లూథరన్ మిషన్లో అంతే. ఆ నెల ఎలా బతుకుతారన్నది ఇంకా ఆ గుడివులకు అనవసరం. భార్య భర్త ఎంతమంది జాబులు చేస్తే అన్ని నెల జీతాలు ఇచ్చేయాలి. దేవుడు అట్లా పెట్టలా, మనిషికి అరతోలం. ఇది హార్డ్గా ఉండదు, కుటుంబానికి భారంగా ఉండదు. అర్థమైందా? సో అరతులము అంటే ఒక వాల్యూ ఉంది దానికి. ప్రియులారా, ఈ జనము మాత్రము ఇచ్చినటువంటి వెండి అది ఎంతైనా ఉండొచ్చు గాక, కానీ అందులో 400 మణుగుల వెండి ప్లస్ కొన్ని గ్రాములు, ఎంత ఖచ్చితమైనటువంటి లెక్క వచ్చిందో అంటే ఇన్ని కోట్ల, అన్ని లక్షల, ఇన్ని వేల, అన్ని రూపాయలు అని ఉంటది కదా. సో అలాంటి వివరము దేవుడు రాయించాడు. దేవాలయంలో విస్తారమైన వెండిని దేవుడు వాడుకున్నాడండి. వెండి యొక్క గుణం ఏంటి? బంగారం తరువాత అతి విలువైంది, తరువాత అది మెలమెలా మెరుస్తూ ఉంటుంది. దేవాలయములో మెరుపులుంటాయి. ఈ మెరుపు అనేది పరలోకాన్ని చూపిస్తుంది. పరలోకం దగదగలాడుతూ ఉంటుంది. వెండి మీద ఎండబడినప్పుడు రిఫ్లెక్షన్ వస్తుంది. దేవుని బిడ్డ, ఇది ఒక ప్రకాశించేటువంటి స్తంభముగా ఉండాలి. మరి ఆ వెండి స్తంభాల మధ్యలో కత్తిన్లు కనబడతా ఉంటాయి. చూసావా? చూడ్డానికి
లుక్ అదిరిపోవాలన్నమాట. చూడ్డానికి కన్నులు జిగేల్మనాలన్నమాట. ఈ దేవాలయాన్ని అలా డిజైన్ చేశాడు దేవుడు. అయితే ఆ దినములలో వారందరూ కూడా పుట్టిన మగపిల్లలేమి ఒక్క జ్యేష్ఠులు మాత్రమే వారు అరతులము వెండిని ఇవ్వాలి, ఇచ్చి విడిపింపబడాలి. కానీ ఇవాళ అది ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా పేతురు గారు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన మనకు ఒక మాట చెప్తా ఉంటారు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 18-19 వాక్యాలు చదివితే, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. వెండి విమోచనకు గుర్తు. నీవు విడిపింపబడ్డావు అండానికి గుర్తు. నేను విడిపింపబడ్డాను దేవుని బిడ్డ. సో అందరూ 10th క్లాస్ చదువుతారు, పరీక్ష ఫీజు కట్టినోడికే హాల్ టికెట్. లేకపోతే అబ్బే నేను ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదండి, ఆ ఫీజు ఒకటే కట్టలేదు, నేను వెళ్ళనివ్వరు లోపలికి. పూర్వము ఖచ్చితముగా వెండితో విడుదల పొందావా? నీవు విడిపింపబడిన విశ్వాసిగా ఉన్నావా? దేవుని బిడ్డ, నేను ఒక మాట అంటాను, ఎవరు బాధపడినా సరే అంటాను నేను. మరి ప్రసంగం అయిపోయి గుర్తు చేయండి, నేను తప్పకుండా వివరం చెప్తాను దానికి. నేను గుడికి తొందరగా వచ్చాను అనుకో, అది మీకు చాలా మైనస్ అది. కానీ దేవుడు నన్ను అంటాడు, చూడు అంటాడు. అమ్మా, సాతాను ఎదిరింపులు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారంటారు మీరు? ఎన్ని సంవత్సరాలు? మీరే సన్నిధుళ్ళు ఎవరైనా తలంచుకోకండి, ముందు నాకు రిప్లై చెప్పండి. సాతాను ఎదిరింపు, సాతాను గడు ఎంత నవ్వుతున్నాడు తెలుసా మిమ్మల్ని చూసి. మీరు ఇంకా ఆ ఆ దగ్గర ఉన్నారు. వాడికి ఎంత హ్యాపీ. 1వ పేజీ దాటారా ఇప్పటికి? నేను అడిగిన దానికి సన్నిధోళ్లే సమాధానం చెప్పండి, సంఘానికి సంబంధం లేదు. 1వ పేజీ ఇప్పటికి దాటారా? మరి సాతాను గడికి హ్యాపీ కాకపోతే, ఇప్పుడు నీ పక్కోడు నిన్ను ఫెయిల్ అయిపోవాలని కోరుకున్నాడు అనుకో, నువ్వు ఒకటే పాఠం చదివు. 12 పాఠాలు ఉంటాయి అనుకుంటానే ఏడాదికి మినిమం. ఒక ఇంగ్లీష్ బుక్, తెలుగు బుక్లో అట్లా 12 పాఠాలు ఉంటాయి. అందులో ఒకటే చదివావు. సో చదివితే నువ్వు పాస్ అవ్వలేవు, 35 కూడా లాగలేవు. ఎవడైతే నువ్వు ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటాడో ఆడు మాత్రం సంకలు గుద్దుకుంటాడు. నాకు 12కి 10 వచ్చు, ఆడికి 1 వచ్చు. సో ఎంత హ్యాపీ. ఇప్పుడు మీరు ఎవరిని సంతోషపెట్టే వాళ్ళుగా ఉన్నారు? దేవుణ్ణా, సాతాన్నా? ఇప్పుడు మీరు ఎవరి పక్షంగా ఉన్నారు? సాతాను గడి పక్షంగానా, దేవుడి పక్షంగానా? సో ఎప్పటికి దాడతారంట ఈ పేజీ? ఎప్పటికి దాడతారంట ఫస్ట్ పేజీ? కొన్నిసార్లు నేను ఉండగా దాడతారంట వీళ్ళు. ఒక అమ్మ అడిగిందంట వాళ్ళ సంఘ కాపర్ని, బాబు నేను ఉండగా కడతారంటవా మన గుడి అని అడిగిందంట. అందులో ఆ గుడిలో 2 భాషలు తెచ్చిపోయారు గుడి కట్టకుండా. నేను చూస్తానంటవా గుడి? ఆశలుంటాయి. దేవుని బిడ్డ, నువ్వు ఇంకా చెక్కల దగ్గర ఉంటే నువ్వు ఇత్తడి దగ్గరికి ఎప్పుడు వస్తావు? అన్ని పదార్థాలు కావాలి కదా. ఒక్క బంగారమేనా? ఒక్క ఇత్తడేనా? ఒక్క తుమ్మకర్రేనా? కాదు కదా, కాదు కదా. వెండి కూడా ఉంది కదా. అన్ని పేజీలు ఉండాలి. ఇంకొక మాట నేను చెప్తాను, మీరు చెప్పే దాంట్లో అసలు సాతాను ఎదిరింపులు లేవు. అది సాతానుకు వెరీ హ్యాపీ. అక్కడ ప్రారంభ ప్రార్థన అని ఉంటుంది, చదివిన వాళ్ళు చూడండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు తప్ప సాతాన్ని ఒక్క మాట అనడంలా. వాడికి ఎంత హ్యాపీ అంటే, బా మరి ఆడంటే అంత ప్రేమ ఏంటో మీకు.
మీకు కానీ పౌరుషం ఉంటే ఫస్ట్ పేజ్ వదిలేసి ఏ సెంటర్ నుండో మొదలు పెట్టుకోండి. మీకు కానీ పౌరుషం ఉంటే సాతానుగాడు అంటే ఇష్టం లేదు అని అంటే నోటితో చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. అది అందుకే సాతాను ఇంకా పనిచేస్తున్నాడు. సాతాను ఇంకా బలంగా ఉన్నాడు. సాతాను ప్రభావం ఉంది. ప్రియులారా, వాడికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? ఇవ్వకండి. సో నిన్నంటాడు, ఆ నువ్వేం తొందరగా వెళ్ళక్కల్లా, ఇది తల మీద చేతులెట్టి ప్రార్థన చేస్తానంటే ఆయన అంటే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళక. సో నేను బాగానే ఉన్నా, నేను రెడీగానే ఉన్నా, మీరు రాలా. ముందు వాక్యం చెప్పి ప్రార్థన చేద్దాం అనుకున్నా, మీరు పోగొట్టేశారు. ప్రియులారా, వెండితో మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత. చదువు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి కదా. క్రీస్తు రక్తము, అమ్మా, యేసు క్రీస్తు రక్తము నీ మీద ఎప్పుడు పోయబడుతుంది? నువ్వు ధ్యానం జరిగినప్పుడు, మరి ధ్యానం జరిగినప్పుడు నువ్వు దైవధ్యానంలో నువ్వు మోకాళ్ళ మీద ఉండి నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్రీస్తు రక్తం నీ మీద పడుతుంది. కానీ సాతానుగాడు ఏమంటున్నాడంటే, మరి నేను ఇప్పుడు మీలో ఎవరిని అనాలి? చివరి కూర్చున్న వాళ్ళని అనాలా, ధ్యానం టైంకి రాని వాళ్ళని అనాలా? మీరు అలాగే వెళ్ళండి, ఆయన అలాగే అంటాడు. కానీ ఏం కావాలి సాతానికి? నీ మీద రక్తం పడకూడదు, నీకు శుద్ధి జరగకూడదు, నువ్వు కడగబడకూడదు. అదే రక్తమట, నువ్వు దుకాణంలో కొనేది కాదది, అమూల్యమైనది, అమ్మా, నిర్దోషమైనది, వెలగలిగినది, నిన్ను విడిపించగలిగేది. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు మగపిల్లలను విడిపించింది వెండి. కానీ దేవుడు నిన్ను దినదినము కూడా తన రక్తముతో శుద్ధి చేసి శుభ్రం చేసి ఆయన పవిత్రపరచాలి అని భావిస్తూ ఉంటే ఇంకా వెనకబడుతున్నారు. ప్రియులారా, అది విశ్వాసులకు మంచిది కాదు. సో దాని దిమ్మలు వెండివి. ఒక్కొక్క దిమ్మ బరువు ఇక్కడ క్రింద మనం చదువుతాం. అమ్మా, దిమ్మ బరువు 4 మణుగులు. ఎంతమ్మా? 4 మణుగులు. మీరు చాలాసార్లు చెప్పుంటాను, ఫ్యూచర్లో ఇంకెవడో చెప్పడివి. ఇప్పుడు మణుగులు లెక్కల్లో లేవు కనుక ఇప్పుడు అన్ని కేజీలు అయ్యే అర్థమవుతాయి పిల్లలకి. మణుగులు ఎవరికి తెలుస్తాయి? ఇది వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ కనుక ఆ మణుగుల లెక్క అప్పటి లెక్క ఉంది. మైళ్ళు అని ఉంటుంది బైబిల్లో, కిలోమీటర్ అని ఉండదు. కిలోమీటర్లు బ్రిటిష్ వాడు వచ్చాక పెట్టాడు, పూర్వం అని మైళ్ళు. సో అట్లా మణుగు అంటే 8 వీసెలు. వీసె అంటే 1.4 కేజీలు, అంటే 1400 గ్రాములు. లెక్క ఏంటి ఒక్కొక్క దిమ్మ ఎన్ని కేజీలో? మీరే లెక్కలేసుకోండి, నేను ఇంకేం చెప్పను. ప్రియులారా, ఇటువంటివి ఎన్ని దిమ్మలు తయారు చేయమని 400 మణుగులు, ఇంకా పైనే. అమ్మా, విస్తారమైనటువంటి వెండి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు యొక్క విస్తారమైన రక్తము నీ మీద, సంఘము మీద పోయడానికి. విస్తారమైనటువంటి వెండి, బలంగా నిన్ను కదలకుండా నిలబెట్టేటువంటి వెండి దిమ్మ. ప్రభు నిన్ను బలంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నువ్వు దాని మీద నేను నుంచోను, నాకు దిమ్మక్కర్లేదు, ఆ గాలి ఇస్తే పడిపోయినా నాకు పర్వాలేదు.
పునాది బలంగా లేకపోతే ఏమవుద్ది? గాలికి చెప్పండి, పడిపోద్ది. ప్రియులారా, ఎందరూ బలమైన పునాది మీద ఉన్నారు, ఎందరూ బలమైన పునాది కలిగి ఉన్నారు. సో ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు. నా భక్తికి ఒక పునాది ఉంది. దేవుని బిడ్డ, నా పునాది ఈ కేథడ్రల్ మందిరమే. ఇక్కడ పునాది మీద నిలబెట్టబడిన విశ్వాసిని నేను మొదట. ఆ తర్వాత ముందు నీకంటూ ఒక పునాది ఉంటే బలంగా ఎంత బరువైనా మోస్తావు, ఎంత బరువైనా మరి నువ్వు చేస్తావు, ఎంత భారమైనా, ఎంత పరిచర్య అయినా, ఎంత ప్రయాసైనా నువ్వు పడతావు. మరి మన మందిరం కట్టేటప్పుడు 10 అడుగులు లోతు, మన సెల్లార్కి 10 అడుగులు లోతు, అన్ని బంగాళాదుంపలే. అంటే ఇక్కడ ఈ రకమైన రాళ్ళు అనమాట, అన్ని బంగాళాదుంపలే. వచ్చి పెద్దలు వచ్చాను, బంగాళాదుంపలు తగిలేసినాయండి. తగిలేసాయా ఇంకెళ్ళదు, వనం వెళ్దాం. మిషన్లు వచ్చేయి, ట్రాక్టర్ వచ్చేది, 5 పెట్టి తవ్వేవారు, ఆ కూలీలు అనేవారు. ఈ అనుభవం ఇంతలో తవ్వించేస్తున్నారు. ఎన్ని ఫ్లోర్లు వేస్తారండి పైన అంటే మేము చెప్పేవాళ్ళం. మేము అనేవాళ్ళం, ఎన్ని అనుకుంటున్నాం ఏంటంటే, ఒక 7 అనుకుంటున్నామండి. ప్రస్తుతానికి ఒక 7 అనుకుంటున్నాం. 10 అన్నయ్య వచ్చండి మీరు తీసి పునాదికి. ఒరే అబ్బాయి, ఇది దేవుని మందిరం, వేల మంది, ఏమో ఈ రోజు ఎన్ని వేల మంది ఇందులో ఉంటారు తెలియదు. ఈ బరువంతా కాయాలంటే మాకు బలమైన పునాది కావాలి. మా ఇంజనీర్ ఒప్పుకోడు. మా ఇంజనీర్ కొలతేసి ఇంకా 6 అంగుళాలు తక్కువ తవ్వారు, తవ్వించండి. బాబు చేతులు పొక్కుపోయినాయి అమ్మా, ఇంకా వదలడు. పోనీ సరిపెట్టండి బాబు అంటే ఉండాలి, అలాంటి ఇంజనీర్ కూడా ఉండాలి. నీ పునాది బలంగా ఉందా? బలమైన పునాది మీద నిలబడి ఉన్నావా? గాలికి పడిపోవు, తోసినా పడిపోవు. దేవుని బిడ్డ, గాలిలో ఉన్న దేవాలయం కదా. అరణ్య ప్రాంతాల్లో అప్పుడప్పుడు బలమైనటువంటి గాలులు వస్తూ ఉంటాయి కదా. ఈ గాలికి ఈ గుడారం ఎగిరిపోదా అంటే ఎగరదు. దేవుని నిలబెడుతుంది ఆ గుడారాన్ని వెండి దిమ్మలు. ఒక పక్క ఎన్ని దిమ్మలమ్మా? సరే, రేపటికి పట్టుకుని రండి. నేను ఒక పక్క కాదు, టోటల్ మందిరానికి ఎన్ని దిమ్మలో మీరు లెక్క పట్టుకుని రండి. ప్రియులారా, వందల కొలది, మరి దాదాపుగా ఒక్కొక్క ప్రక్క ఆయన 40 దిమ్మలు చొప్పున ఆయన ఈ దిమ్మలను నిలబెట్టుటలో ఉన్నటువంటి ఉద్దేశము దేవుని బిడ్డ, ఈ యొక్క వెండి. అదే మందిరాన్ని లోపల ఉన్న బంగారం అందంగా అంతదమ్మా, మందసం. లోపలున్న దీప స్తంభం బంగారంతో మెలమెల్లాడుతూ లైటింగ్ ఇస్తుంది. కానీ మీ అందరికీ బేస్ ఏంటయ్యా అంటే, ఆ కింద నేలలో ఉన్నటువంటి దేవుడు ఐరన్ పెట్టావనుకో నేలలో, అది తుప్పట్టేస్తుంది. తుప్పు పట్టనివి 2 వెండి బంగారం. దాన్ని డైరెక్ట్ పెట్టే నేలలో 100 సంవత్సరాల తర్వాత తుప్పు పట్టదు. బంగారానికి ఎప్పుడు ఆ ఐరన్ లాగా రస్ట్ పట్టడం కానీ అట్లా ఉండదు. అందుకే దాన్ని బంగారం. సో బంగారాన్ని వాడుకున్న దేవుడు, వెండిని వాడుకున్న దేవుడు. ప్రియులారా, ఎంత బరువైనా నేను మోస్తాను, ఎంత భారమైనా నేను భరిస్తాను. స్తంభము అంటే భారము భరించున్నది అమ్మా. స్తంభము అంటే భారము భరించేది. రెండో మాట చెప్తాను, స్తంభం అంటే కదలనిది. సో మొదటి కొరింథీ పత్రిక చివరి అధ్యాయం 53వ వచనం, అది కూడా చివరి వచనమే, ఒకసారి చదవండి. మొదటి కొరింథీ పత్రిక. ఎవరు తెరవలేదా?
ఆ, చదవాలి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి మీరు స్థిరులును కదలని వారును దేవుని కార్యాల విషయంలో ఎప్పటికీ ఆ కొత్తలో ఆసక్తి, పండగలప్పుడు ఆసక్తి, తైలాలు పోసేటప్పుడు ఆసక్తి, లేక బైబిల్ చదవమన్నప్పుడు ఆసక్తి, కానుక పట్టమన్నప్పుడు ఆసక్తి, బట్ ఇతర కార్యాల్లో ఏ విధమైన ఆసక్తి లేదు కదా. ఒకప్పుడు మేమే చేసాం, ఒకప్పుడు కాదు ఇప్పుడు. దేవుడు అంటున్నాడు ఎప్పటికిని ఎప్పటికిని మేము చూస్తూ ఉంటాం. నేను ముఖ్యంగా చూసి అనుకుంటాను, ఎన్ని సంవత్సరాలైనా ఈ మనిషి ఆ పని మానలేదు. ఎన్ని సంవత్సరాలైనా వీరు 20 ఏళ్ల క్రితం ఏ చీపురు పట్టుకుని తుడిచారు, ఇప్పుడు కూడా అదే తుడుస్తున్నారు. అంటే స్తంభం ఏమవ్వలేదు, కదలలేదు. స్తంభం ఆనాడు ఎలాగుందో ఈనాడు అలాగే ఉంది. సో కదిలే దాన్ని స్తంభం అంటారా? మీ ఇంట్లో స్తంభాలు ఉంటాయి కదా, పిల్లర్లు వేసుకొని ఉంటారు, కదులుతూ ఉంటాయేమో అప్పుడప్పుడును, కదలో. సో కదిలేది, ఒకవేళ మీ స్తంభాలు కానీ కదిలితే మీకు మీరు ఆ ఇంట్లో ఉండరు. అర్థమైందా? స్థిరమైనది, స్థిరముగా ఉండేదే స్తంభం. సో దేవుని ఆలయంలో ఒక స్తంభము. ఎవరు స్తంభాలు అవుతారంట? జయించేవారు. జయించేవారు దేవుని కొరకు కొన్నింటిని జయించగలిగేటువంటి వారు నా దేవుని ఆలయంలో చెప్పాలి, ఒక స్తంభముగా చేసేదను. దానిలో నుండి వాడు ఎంత మాత్రము వెలుపలికి పోడు. స్తంభం స్తంభంలానే ఉంటది. కొన్ని స్తంభాలు కానీ ఉంటాయి చూడండి, కట్టెను తగిలించుకునే రాడ్లు ఉంటాయి చూడండి, అది వదులుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఆ ఊరు ఈ ఊరు, ఆ మీటింగు ఈ మీటింగు, ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి అలా తిరిగేవాడు స్తంభాలు కాదు. పర్మనెంట్గా ఉండేదే స్తంభం. పర్మనెంట్ స్తంభాలు ఇప్పుడు కదలవమ్మా, డమ్మీలే కదులుతూ ఉంటాయి. ఆ కట్టెన్ రాడ్లు అవి ఇక్కడ తీశారంటే ఇంకెక్కడో పెడతారు, ఎక్కడ తీసింది అక్కడ పెట్టరు అది. సో ఒక వెండి స్తంభము వలె దేవాలయ పరిచర్యలో దేవాలయ బరువును మోసేవారిగా. ఇందులో ఒక మాట చెప్పాలనుకున్నాను ఈ అధ్యాయంలో. ప్రతి వాడును ఏం తీసుకొస్తున్నాడు దేవాలయానికి? అమ్మా, అర్పణలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూసి మోషే అనుకున్నట్ట, ఇంక చాలు, తేవద్దు అని చెప్పాట. అంటే వాళ్ళు ఒక్కటే మందిరం ఇంతకాలాన్ని దేవుడికి కడుతున్నారు, అంతమంది. ఇప్పుడు నిన్న పాస్టర్ అయితే ఏకంగా 80 లక్షల మంది అంటున్నాడు. సో వాళ్ళు ఇస్తే ఎంత అయిపోద్ది? అది చాలా అయిపోద్ది. అంచేత ఏమన్నారు, ఇక మీదట ఏదైనా, బంగారమైనా సరే, వెండైనా సరే, తోళ్ళైనా సరే, దారాలైనా సరే, ఏదైనా సరే తేవద్దు. చూస్తుంటే మా అంచనాకి సరిపోతాయి. సో కొన్ని తెస్తే ఉంటాయి, పడి ఉంటాయి అలాగా. మరి ఇంకా ప్రయాణం ఉంది, ఎవడు మోస్తాడు ఇవన్నీ? అవన్నీ పోగుబెట్టి గుట్టబెడితే ఎవరు మోస్తారు? అది జ్ఞాని ఆయన. సో భారం పెట్టుకోలే మోషే గారు, భారం పెట్టుకోలే. నేను పాస్టర్ చెప్తుంటే నాకు తర్జుమా ఎలా చేయాలో నోరు రావట్లా. ఆడెవడో 3 కోట్లు ఉన్నవాడు 30 లక్షలు ఇచ్చాడంట. నిజంగా 3 కోట్లు ఉన్నవాడికి 30,000 అప్పు పడుతుందా? నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఆయన చూస్తే వెళ్ళిపోతారంతే. నువ్వెంత ట్రై చేసినా సరే. ఓకే, ఏ పాస్టర్ అనుభవం అతనిది. నాకైతే నా అనుభవాలు నాకు ఉంటాయి, నేను ప్రాక్టికల్ మనిషిని.
నేను ఉద్యోగం చేసి వచ్చాను, నేను జీతం తీసుకున్నాను, జీతాలంటే ఏంటో తెలుసు, ఆదాయాలంటే ఏంటో తెలుసు. ఒక నెల జీతం ఇచ్చేస్తే ఆడు ఎలా బతుకుతాడు? సో ఇది ప్రాక్టికల్ జీవితం. కొంతమందికి ప్రాక్టికల్ జీవితం ఉండదు. వాళ్ళు అట్లా ప్రజల్ని నడిపిస్తూ ఉంటారు. ఓకే, అందుకే కొంతమంది అపహాస్యం పాలవుతున్నారు. ఈడు ఏకంగా డబ్బులు అడుగుతాడు అని పేరు, మా పాస్టర్ అలా అడగడు అని ఇంకొకటికి పేరు. దేవుని బిడ్డ అడిగినందువలననే ఇవ్వలేదు. కానీ ఓకే, దేవుడు ఒకసారి ఇమ్మన్నాడు, అది దేవాలయం ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఇస్తారు, టైం వచ్చినప్పుడు ఇస్తారు. దేవుడు ప్రేరేపించగా, ఇక్కడ ఏమన్నది బైబిల్లో? ఎవని హృదయమో ఎవరు ప్రేరేపించాలి? పాస్టరా? బలెటుడివే. ఓ పాస్టర్ గారు అంటున్నాడు, నాకు నెలకు 18 లక్షలు వస్తుంది, కానీ ఖర్చు మాత్రం 20 లక్షలు అవుతుంది టీవీ ప్రోగ్రాం. మరి తగ్గించవచ్చుగా? ఆ కింద కామెంట్లు పెడతా ఉంటారు. ఎంత బాధాకరం అంటే, నిన్ను ఎవడేమన్నాడు అని ప్రోగ్రాంలు తగ్గించవచ్చు కదా. అంటే ఇప్పుడు నువ్వు చేసిన అప్పులన్నీ సంఘం తీర్చాలా? సో ఏమో ఈ బోధ నాకు అర్థం కాదు. అందుకే బైబిల్ మిషన్ అంటే బంగారం అమ్మ. బైబిల్ మిషన్ అంటే బంగారం. బంగారం బంగారమే, ఇత్తడే. హృదయం ప్రేరేపించాలి. దేవునికి నేను ఇది ఇవ్వాలి అనే హృదయము. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? దేవా, సంఘంలో కానుకలు ఎక్కువ వచ్చేలా చెయ్యి అని అన్నాడు. నేను ప్రార్థన చేయను. ఈ బిడ్డలందరికీ విను నా ప్రార్థన విను. నా ప్రార్థన చాలా పాయింట్లు ఉంటాయి. పొద్దున్నే లేచి నేను ప్రార్థన చేసేటప్పుడు, ఒక్కొక్క మందిరం పేరెత్తి ప్రార్థన చేసేటప్పుడు వారిని ఆత్మీయముగాను ఆర్థికముగాను బలపరచుము. ఇప్పుడు ఆత్మీయంగా దేవుడు బలపరిచాడు, మళ్ళీ నువ్వు నిలదొక్కోవాలంటే ఆర్థికంగా కూడా బలం ఉండాలిగా. ఉండాలి వద్దా? నువ్వు వాళ్ళు నీకు ఇస్తారు. అది నా దృష్టిలో దైవ సేవకుడు చేయాల్సిన ప్రార్థన అంటూ ఏమన్నా ఉంటే, వాళ్ళకి విరివిగా అయ్యి వాళ్ళకి ఇస్తే చెప్పండి, నీకు ఇస్తాడు. నేను సీతానగరం సంఘం అలాంటి గ్రామాలకు వెళ్ళే రోజుల్లో ఓ రోజు చెప్పాను, ఆవిడ ఇంత కానుక ఇచ్చిందంటే నేను ఆవిడ ఇవ్వాల అన్న. అదేంటండి పాస్టర్ గారు? ఆవిడ ఇవ్వాల. ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తుందా, వ్యవసాయం చేస్తుందా? వాళ్ళ ఆయన ఇచ్చాడు, ఈవిడ ఇస్తుంది. ఇక్కడ ఇది ఆయనకి వెళ్ళాలి. అది ఎవరిచ్చారు? ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు అంటే ఓకే, జీతంలో నుంచి తీసేస్తారు. మరి ఏ జాబు చేయని గృహిణులు ఉంటే వాళ్ళ భర్తను అడిగి పట్టి రావాలి, అంతే కదా. వాళ్ళ భర్త ఇస్తే వాళ్ళు దేవునికి ఇస్తారు. సో ఏంటి సంఘము యొక్క ప్రార్థన కూడా ఏంటి? సంఘములో ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు ఇవ్వలేని వారుగా ఉన్నారు, ఎవరు ఆదాయమే లేని వారుగా ఉన్నారు. ఆదాయమే లేదు, వాడికి తినడానికే లేదు, ఇంకోటికి ఏం పెడతాడు? ఒక రొట్టు ఉంటే రొట్టు పెట్టింది, ఓకే, అది వేరే. అది కూడా లేకపోతే ఏం పెట్టలేదు ఆవిడ. దేవుని బిడ్డ, దైవ గ్రంథమును బట్టి హృదయము ప్రేరేపించుట. మరి ఎంతసేపు ఆర్థిక ప్రేరేపణ ఇస్తున్నారు, కానీ ఆర్థిక ప్రేరేపణ నేను ఇస్తే పని చాలా బాగుంటుంది, కానీ ఆత్మీయ ప్రేరేపణకు మీరు లొంగలేదు. చూసారా? ఆత్మీయ ప్రేరేపణ, ఆత్మ సంబంధంగా మిమ్మను ప్రోత్సహిస్తాని 4 దినాల్లో 3 రోజులు మీకు ప్రత్యేకంగా. సో రేపైనా కొంచెం 6:30 కనీసం పావుదక్కు వేడుకు ఎంతమంది రాగలరో మీరు చెయ్యొద్దండి. దాన్ని బట్టి నేను ప్రకటన చేస్తాను. ఏమా, నేను పావుదక్కు వేడుకల్లా మందిరంలో ఉంటాను అనేవాళ్ళే చెయ్యొద్దండి. సో చాలా చేతులు లెగల. మరి ముందు వాక్యం చెప్పేయాలంటే పాస్టర్ గారి కంటికి 4 తలకాయలు కనబడితేనే కదా. బెంచీలకి చెప్పాలా,
లేకపోతే నేను ఇంట్లో కూర్చుని కెమెరా ముందు ఏసీలో కూర్చుని ఒక స్క్రీన్ పెడితే సరిపోతుందిగా. కాదు, ఈ 40 ఇక 4 అయింది. ఈ 4 దినాల్లోనైనా నిన్ను దేవునికి గంటన్నర ఇమ్మంటున్నాం మేము, 2-3 గంటలు కాదు. నీ ఆత్మీయ జీవనము అభివృద్ధి చెందాలి. ఎప్పుడు ఇలానే ఉండకూడదు. ఎప్పుడు సాతాను ఎదురుప్పుడు మొదటి పేజీ మేము దాటం, ఇంకా ఆ ఆ అక్కడే ఉంటాం మేము. మాకు వీళ్ళొద్దు, మాకు గుణింతాలొద్దు, పాఠాలొద్దు. ఎందులో ఉంటాం? చెప్పండి. మీరు చేసే పనులే. ఎక్కడుంటావు? రెబ్బక్క ఎక్కడుంటావు? ఫస్ట్ పేజీ అన్నా దాటారా? ఆహా. బే బే ఎందుకు దాడతారు? ఇప్పుడు సాతాన్ని ఎదిరిస్తే ఆడి మిమ్మల్ని పేక కోసేయడు. దేవుని బిడ్డ, ఆత్మీయ వరములు, అసలు ఈ మోస ఉపవాసాలు పెట్టిందే వరాల కొరకు. సో తగిన వరములు ప్రయాసపడి సంపాదించుకొని సంతోషంగా పండుగ చేసుకునేటువంటి భాగ్యము ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ చివరి 3 దినాలు కొంచెం మీరు